ఈరోజు మనం కామన్ ఎస్క్యూఎల్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ప్రిడిక్ట్ ద నెంబర్ ఆఫ్ రోస్ ఫర్ ద జాయిన్స్ అనే ఇంటర్వ్యూ క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రాబ్లం ఏంటంటే మనకి ఇక్కడ టేబుల్ 1 టేబుల్ 2 అని ఇచ్చారు. సో వేరియస్ జాయిన్స్ అప్లై చేసినప్పుడు నెంబర్ ఆఫ్ రోస్ అవుట్పుట్ ఎన్ని వస్తాయి అనేది మనం చెప్పాలన్నమాట. దానికి ఏం చేయాలంటే ఫస్ట్ టేబుల్ 1 తీసుకుందాం, టేబుల్ 2 తీసుకుందాం. ఇక్కడ ఇది చెప్పే ముందు మనకి ఇక్కడ రెండు నల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ నల్ ఏంటంటే మనం క్రియేట్ చేసుకున్న నల్ అనమాట. సో ఇక్కడ మనకి ఇది ప్రోగ్రాము, ఇక్కడ మనం నల్ అని చెప్పేసి ఇచ్చాం, వాల్యూ ఇచ్చాం, కానీ ఇక్కడ నల్ అనేది మామూలుగా ఇచ్చాం. సో ఈ ఈ నల్ ఈ నల్ సేమ్ అనమాట, కానీ ఇక్కడున్న నల్ ఇక్కడున్న నల్ ఒకటి కాదు. సో ఎల్లో బ్యాక్గ్రౌండ్ కలర్లో ఉన్న నల్, తర్వాత ఈ బ్లూ ఈ ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్లో ఉన్న నల్స్ రెండు ఒకటి కాదనమాట, కానీ బ్లూ కలర్లో బ్యాక్గ్రౌండ్స్లో ఉన్న నల్స్ ఒకటే అనమాట. సో అది కీ పాయింట్ ఇక్కడ. సో ఫస్ట్ మనం ఇన్నర్ జాయిన్ అప్లై చేద్దాం. ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి, మనకి కామన్గా టేబుల్ 1లోను టేబుల్ 2లోను కామన్గా ఉండే వాల్యూస్ అనమాట, రోస్ అనమాట. సో ఇక్కడ ట్రిపుల్ ఏ అనేది 2 టైమ్స్ అవుతుంది, ట్రిపుల్ బి అనేది కూడా 2 టైమ్స్ అవుతుంది, బ్లాంక్స్ కూడా 2 టైమ్స్ అవుతుంది, నల్ 1 టైం అవుతుంది. దీనికి రిలేషన్ లేదన్నమాట, ఎందుకంటే వేరు వేరు కాబట్టి. సో కౌంట్ చేసినట్టయితే ఇది 2 టైమ్స్, 2 టైమ్స్, బ్లాంక్ 2 టైమ్స్, నల్ 1 టైం. సో 2 + 2 4, 4 + 2 6, 6 + 1 7, 7 వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఎస్క్యూఎల్లో కూడా వెరిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి లెఫ్ట్, ఇక్కడ మనకి ఇన్నర్ జాయిన్ ఇచ్చినట్టయితే ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి చూసినట్టయితే మనకి ఇక్కడ ఇన్నర్ జాయిన్ వచ్చింది కదా, 7 రోస్ అని వచ్చింది, మనకి కూడా ఇక్కడ 7 రోస్ అని వచ్చింది. సో ఇప్పుడు మనం లెఫ్ట్ అవుటర్ జాయిన్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. లెఫ్ట్ అవుటర్ జాయిన్ ఏంటంటే సేమ్ ఇది కూడా అంతే. లెఫ్ట్ అవుటర్ జాయిన్కి మనకి ఏంటంటే ఆల్ రోస్ ఇన్ ద లెఫ్ట్ టేబుల్ ప్లస్ కామన్ రోస్ ఇన్ బోత్ ద టేబుల్స్ అని రావాలి. సో మనకి ఇక్కడ కామన్ ఏంటి, సో కామన్ అనేది యాజ్ ఇట్ ఈజ్ ఇదే ఉంటుంది. అంటే కామన్ అనేది ఏంటి, ఏ 2 టైమ్స్, బి 2 టైమ్స్, బ్లాంక్ 2 టైమ్స్, నల్ 1 టైం. సో 7. సో ఇంకా మిగిలింది ఇది ఒక నల్ అన్నమాట. సో ఇది ఒకటి. ఇప్పుడు మనం ఇన్నర్ జాయిన్కి అయితే ఇది యాడ్ చేయలేదు కాబట్టి లెఫ్ట్ అవుటర్ జాయిన్లో ఏంటంటే మనకి ఇంక్లూడింగ్ ఏ కూడా కావాలి కాబట్టి +1 పెట్టాలన్నమాట. సో ఇది కూడా యాడ్ అవుతుంది, ఈ నల్ అనేది ఈ నల్ అన్నమాట, కానీ ఇక్కడ రిలేషన్షిప్ లేదు. సో 8 వచ్చింది ఆన్సర్. సో ఇక్కడ మనం చెక్ చేద్దాం లెఫ్ట్ అవుటర్ జాయిన్కి. ఇక్కడ ఇన్నర్ తీసేస్తే లెఫ్ట్ పెట్టేస్తే లెఫ్ట్ అవుటర్ జాయిన్ అవుతుంది. సో 8 వరకు వచ్చినాయి. సో ఆన్సర్ కరెక్ట్. సిమిలర్గా రైట్ అవుటర్ జాయిన్ కూడా సిమిలర్గానే ఉంటుంది, కాకపోతే మనకి లెఫ్ట్ వాల్యూస్ వచ్చే దగ్గర ఆల్ రోస్ అండ్ రైట్ టేబుల్ కావాలి. సేమ్ వాల్యూ ఇక్కడ ఆ నెల్ తీసేసి ఇది ఈ నెల అనమాట, రైట్ టేబుల్లో ఉన్న ఇది. సో ఇక్కడ కూడా 8 వచ్చింది. సో మనం రైట్ రౌండ్ చేసి చూద్దాం. ఇక్కడ కూడా 8 వచ్చింది. సో ఆన్సర్ కరెక్టే. సో ఇన్నర్ జాయిన్ అనేది ఫుల్ అవుట్ జాయిన్. ఫుల్ అవుట్ జాయిన్ అంటే ఫుల్ అవుటర్ జాయిన్ అంటే లెఫ్ట్ అవుటర్ జాయిన్ ప్లస్ రైట్ అవుటర్ జాయిన్ అనమాట.
సో మనకి ఇక్కడ ఏ 2 టైమ్స్ వచ్చింది, బి 2 టైమ్స్ వచ్చింది, బ్లాంక్స్ 2 టైమ్స్ వచ్చింది, నల్ 1 టైం వచ్చింది, ప్లస్ ఇక్కడ దాకా ఉన్నది కామన్ అన్నమాట. ఇక్కడ దాకా ఉన్నది కామన్. ఇక్కడ నుంచి ఇందులో ఒక నల్ ఉంది, ఇందులో ఒక నల్ ఉంది. సో ఇది ఒక నల్, ఇది ఒక నల్. 2 2 ప్లస్ 2 4, 4 ప్లస్ 2 6, 6 ప్లస్ 1 7, 7 ప్లస్ 1 ఇది ఒక నల్. 7 ప్లస్ 1 8, 8 ప్లస్ 1 9. సో ఫుల్ అవుట్ ఆఫ్ 9 వచ్చింది అన్నమాట. సో ఇక్కడ మనం వెరిఫై చేసుకుంటున్నాం, టైప్ తీసేసి ఫుల్ అవుటర్ అని వస్తుంది. సో ఇక్కడ 9 వచ్చింది. సో ఇలా అయితే మనం నెంబర్ ఆఫ్ రోస్ లెఫ్ట్ అవుటర్ జాయిన్ ఎంత, రైట్ అవుటర్ జాయిన్ ఎంత, ఇన్నర్ జాయిన్ ఎంత, ఫుల్ అవుటర్ జాయిన్ ఎంత చూడొచ్చు. సో మనకి ఇంకొకటి కూడా ఉంటుంది, క్రాస్ జాయిన్ అని చెప్పి. క్రాస్ జాయిన్లో ఏంటంటే మనకి ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయో, ఇప్పుడు మనకి క్రాస్ జాయిన్ ఏంటంటే దీని కూడా ఉంటుంది, అంటే రోస్ ఇన్ టేబుల్ 1 ఇంటూ రోస్ ఇన్ టేబుల్ 2 ఇదనమాట అందులో. సో ఇక్కడ ఎంత ఉంది, 6 ఉంది. 6 ఇంటూ 6 ఇంటూ 7, 42 రోస్ వస్తాయి. సో అది మనం అక్కడ వెరిఫై చేద్దాం. ఫుల్ అవుట్ ఆఫ్ తీసి క్రాస్ అని క్రాస్ ఇక్కడ వచ్చింది. సంథింగ్ సింటాక్స్ తప్పు వచ్చింది, బట్ ఆన్సర్ అయితే అది మేబీ సపోర్ట్ చేయాలనుకుంటుంది. మొత్తానికి క్రాస్ జాయిన్ అని చేస్తుంటే 7 6 42 రోస్ వస్తుంది. సో ఇదన్నమాట.